5 రాష్ట్రాల్లో ప్రారంభమైన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రధాని మోదీ పిలుపు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల వద్దకు చేర్చడంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కీలకమన్న గవర్నర్ తమిళిసై, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సైతం పథకాలపై అవగాహన కల్పించడమే లక్ష్యమని వెల్లడి. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ను నిలుపుతామన్న కిషన్ రెడ్డి, శంషాబాద్ మండలం చిన్న గోల్కొండలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర రథాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి. కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ధర్మపురి అరవింద్, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించిన ఎంపీ. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి శాసనసభ ఆమోదం. శాసనసభ బుధవారానికి వాయిదా, మండలి నిరవధిక వాయిదా. రోజుకు 18 గంటలను ప్రజా సమస్యల పరిష్కారానికి కేటాయిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, వారంలో 3 రోజులు మంత్రులు సచివాలయంలో ఉండేలా చూస్తామని వెల్లడి. మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్, అసెంబ్లీ సమావేశాలు ముగిశాక అన్ని పార్టీల సభ్యులను మేడిగడ్డ తీసుకెళ్తామని వెల్లడి. గవర్నర్ ప్రసంగం తప్పుల తడక, అన్ని అబద్ధాలే అన్న కేటీఆర్, మార్చి 17వ తేదీ నాటికి కాంగ్రెస్ పాలనకు 100 రోజులు పూర్తవుతాయని, అప్పటికి ఎన్ని హామీలు అమలవుతాయో చూస్తామన్న బీఆర్ఎస్ నేత. ప్రజావాణి 2 రోజులే నిర్వహించడంపై శాసనసభలో ప్రశ్నించిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తే సహించేది లేదన్న బీజేపీ ఎమ్మెల్యే. క్రిస్మస్ వేడుకలపై కమిటీ సభ్యులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష. ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. 95 నియోజకవర్గాల్లో 1000 మందికి కానుకలు పంపిణీ చేస్తామన్న డిప్యూటీ సీఎం. శీతాకాల విడిది కోసం రేపు హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రేపటి నుంచి ఈ నెల 23 వరకు రాష్ట్రంలో పర్యటన. జేఎన్టీయూ పరిధిలో 2022-23 విద్యా సంవత్సరానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలుపుతూ ఉత్తర్వులు జారీ. ఫైనల్ సెమిస్టర్ పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులకు 30 మార్కులు, డిప్లొమా విద్యార్థులకు 23 మార్కులు కలుపుతున్నట్లు వెల్లడి. తెలంగాణలో మరో 1890 స్టాఫ్ నర్సుల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం. ఈ నెల 30న 5204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. భద్రాద్రిలో ఘనంగా శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు. ఈ నెల 22న గోదావరిలో సీతారాములకు తెప్పోత్సవం. ఈ నెల 23న ఉత్తర ద్వార దర్శనం. నేడు సూరత్ డైమండ్ బోర్స్ భవనాలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ. 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 65,000 మంది వజ్రాల వ్యాపారుల కోసం భవన నిర్మాణం. పార్లమెంటు భద్రతపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశామన్న స్పీకర్ ఓం బిర్లా. స్మోక్ దాడి ఘటనలు లాంటివి పునరావృతం కాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తుందని వెల్లడి. ఉత్తరప్రదేశ్లో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అయోధ్యకు 1000కి పైగా రైళ్లు నడపాలని రైల్వే శాఖ నిర్ణయం. దేశవ్యాప్తంగా 9 నగరాల నుంచి అందుబాటులోకి రానున్న ప్రత్యేక రైళ్లు. తమిళనాడుకు మరోసారి భారీ వర్ష సూచన. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. ముంబైలో మహిళా టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం. 347 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టుపై గ్రాండ్ విక్టరీ. నేడు భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే. మధ్యాహ్నం 1 గంటన్నరకు మ్యాచ్ ప్రారంభం.